వెల్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అలా తెలుగు మూవీ ప్రోమోస్. మూడు లెక్క పెట్టేలోగా వచ్చారా? సరే సరే, ఒకటి ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోతున్నాము గమ్ గమ్ గణేష. అరే రే రే కొట్టుకోవద్దన్నా, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వచ్చింది గొడవ అంతా. ఏంట్రా యాక్చువల్లీ లాస్ట్ టైం టీజర్ రిలీజ్ అయింది అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ కూల్ అండ్ యా ట్రైలర్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది మన ఎక్స్పెక్టేషన్స్ కంటే కొద్దిగా ఎక్కువనే ఉంది. లైక్ ఇందులో నేను మోస్ట్లీ ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక కామెడీ అండ్ దాని తర్వాత థ్రిల్లర్ ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఇంకేదో ఉంది. లైక్ అందులో కొద్దిగా మైథాలజీ గురించి చూపిస్తున్నారు. లైక్ అప్పుడప్పుడు గణేష్ని చూపిస్తున్నారు. లైక్ గమ్ గమ్ గణేష అనే పేరు ఎందుకు రిలేట్ అవుతుందో అక్కడ చూపిస్తున్నారు. లైక్ గణేషుని చుట్టూ ఏదో అవ్వబోతుంది అక్కడ. అండ్ ఇది సమ్మరే రాబోతుంది కదా, సో చాలా ఎక్సైట్ ఉంది ఈ మూవీ కోసము. లైక్ ఎండ్లో ఏదో ఒక ట్విస్ట్ అయితే చాలా మంచి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఏదో టచ్ చేయని పాయింట్ టచ్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు ఎందుకో. లైక్ ఇందులో ఒక శుద్ర పూజలు చేస్తున్నారు ఒక పాయింట్లో, అండ్ ఒక పాయింట్లో ఏదో క్రిమినల్ పని చేస్తున్నాడు. అండ్ మన హీరో వచ్చేసి ఇక్కడ దొంగ ఉన్నాడు, అక్కడ లవ్ ట్రాక్ నడుస్తుంది, ఇక్కడ క్రిమినల్ పనులు నడుస్తున్నాయి, అక్కడ శుద్ర పూజలు నడుస్తున్నాయి, అండ్ ఇక్కడ కామెడీ నడుస్తుంది, ఇక్కడ దొంగతనాలు నడుస్తున్నాయి. అసలు ఈ మూవీలో చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట టచ్ చేయడానికి. హోప్ సో డైరెక్టర్ ఇవన్నీ చాలా అంటే చాలా మంచిగా మేనేజ్ చేసి ఉంటాడు, సో దట్ మనం ఈ మూవీని చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి మూవీస్ హ్యాండిల్ చేయడం కొద్దిగా కష్టం. ఒకటి అటు ఇటు అయిపోయినా చాలా కష్టంగా అయిపోతుంది, మూవీ చాలా ఫ్లాప్ అయిపోతుంది. లైక్ ఒక వేస్ట్ మూవీస్ ఏదో ఒకటి తీసుకోండి, అట్లా అయిపోతుంది అనుకోండి. ఎందుకంటే దాంట్లో పేర్లు తీస్తే మళ్ళీ నాకు కామెంట్లు వేసుకుంటారు అనమాట. సో ఈ మూవీ కూడా అట్లా కాకుండా చూసుకోవాలి కాబట్టి ఇందులో మంచిగా మేనేజ్ చేసినట్టు అనిపిస్తుంది. అన్ని ఎలిమెంట్స్ని చాలా మంచిగా నీట్గా మేనేజ్ చేశారు. కాకపోతే ఇక్కడ వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే బీజం ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఉండాల్సింది. లైక్ హీరో ఎనర్జీ ఓవర్ అయిపోతుంది అక్కడ. హీరో చాలా మంచి ఎనర్జీతో ఉన్నారు, సో ఆ ఎనర్జీకి తగ్గట్టు బీజం కొద్దిగా ఉంటే బాగుంటుండే. మిగతా అంటే చాలా మంచిగా ఉంది. లైక్ ప్రొడక్షన్ వాల్యూ అయినా బాగుంది, కొరియోగ్రఫీ అయినా బాగుంది, అండ్ చాలా మంచి కార్ చేసింగ్ సీన్ చూడబోతున్నాం అనుకుంటాను మనము. హోప్ సో చాలా మంచిది ఉంటుంది అనుకుంటున్నాను. లైక్ ఈ కార్ చేసింగ్ సీన్ చూస్తుంటే మాత్రం నాకు సడన్గా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గుర్తుకొచ్చింది. లైక్ ఒక సీన్ చూసాక అంత ఉండదు కానీ చాలా బాగుంటుంది పక్కా అదైతే. అండ్ దాని తర్వాత వచ్చేసి శుద్ర పూజలు అసలు ఇవి ఎందుకునే అర్థం కావట్లేదు. లైక్ ట్రైలర్ ఏం చేయాలో అదైతే చేస్తుంది. లైక్ స్టోరీని ఎక్కువ రివీల్ చేయట్లేదు, కానీ ట్రైలర్లో ఆ స్టోరీలో ఏమేమి ఉండబోతుందో మాత్రం చెప్తుంది. లైక్ కామెడీ ఉంటుంది, కేయాస్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, థ్రిల్లర్ ఎలిమెంట్ ఉండబోతుంది, అండ్ లవ్ ట్రాక్స్ నడుస్తుంటాయి, ఇలా అన్నీ ఉంటాయని చెప్తుంది. హోప్ సో ఈ మూవీలో మనం ట్రైలర్లో చూసినట్టే ఆ మూవీ కూడా అలాగే మంచిగా ఉంటుంది అండ్ మనం బాగా ఎంజాయ్ చేస్తూ వస్తామని వాళ్ళు మాత్రము కామెడీ మూవీ అని చెప్తున్నారు. అండ్ ఇందులో ఇంకేదో మంచి ఎలిమెంట్ ఉంది స్టోరీలో, మంచి స్టోరీ ఉంది. ఇది ట్విస్ట్ లాస్ట్కి మంచిగా ఉండొచ్చు. హోప్ సో మూవీ చూసాక మనం రివ్యూ ఇద్దాము. సో ఆ రివ్యూ చూడాలనుకుంటే మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కదా, సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలా తెలుగు మూవీ ప్రోమోస్. ఏంట్రా అలా అంటావు? నువ్వు పెద్దకి ఏమవుతారని టీచర్ అడిగితే నువ్వు పోలీస్ అవుతానన్నావు, కానీ నేను లేచి కాదు మేడం ఇడు దొంగ అవుతాడు అని గర్వంగా చెప్పాను. అది మామ నీ మీద నాకున్న నమ్మకం.